Hello, hi everybody. Welcome to my channel. Today I am going to show how to prepare సగ్గుబియ్యం గంజి సగ్గుబియ్యం అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. 25 గ్రామ్స్ సగ్గుబియ్యం అండి, గంజి హాఫ్ లీటరు, 70 గ్రామ్స్ బెల్లం, 1 స్పూన్ నెయ్యి, గట్టిదైతే 1 స్పూన్ అండి, పలసగా ఉంటే 2 స్పూన్స్ తీసుకోవాలి. సేమియా 25 గ్రామ్స్, కాజు 15 గ్రామ్స్, కిస్మిస్ 10 గ్రామ్స్ అనమాట. ఇవన్నీ తీసుకొని ఇవన్నీ ఐటమ్స్ అనమాట. విధానం చెప్తానండి. సగ్గుబియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం కాజు కిస్మిస్ లైట్గా వేపుకోవాలండి. దోరగా వేపితే పోషకాలు పోతాయి, అందుకని లైట్గా వేపుకొని తీసేయాలి. ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత సేమియాలు కూడా అలాగే చక్కగా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోండి. ప్లేట్లో ఆ ప్లేట్లోనే పక్కన పెట్టుకొని చక్కగా మనం ఏం చేయాలంటే ఆ బాండీలోనే సగ్గుబియ్యం, కడిగిన సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, సైడ్లో పెట్టాము. ఆ సగ్గుబియ్యం దాంట్లో వేసేయాలి. ఎందుకు అలా వేయాలంటే నెయ్యి ఉంటుంది కదండి, అడుగంటదు. మనం దగ్గరే ఉండి చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. చక్కగా అది ఉడికిపోయినాక ఆ బెల్లం వేసుకోవాలండి. బెల్లం అంతా చక్కగా కరిగిపోయినాక మనం ఏం చేయాలంటే ఈ గంజి అంతా దాంట్లో వేసేయాలి. గంజి పోసినాక అప్పుడు సేమియాలు వేయాలండి. సేమియాలు వేసినాక ఇదిగోండి ఇట్లా ఉంటుంది. సగ్గుబియ్యం అయితే మనకి ఒక రకంగా ఉంటుంది, కానీ ఇది చూడండి పలసగా ఉంది, చాలా పలసగా ఉందండి. చూస్తుంటే అట కనిపిస్తుంది కానీ చాలా పలసగా ఉంది. గంజి కదండి, చాలా పలసగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ సేమియా, ఈ కాజు కిస్మిస్ వేసేసుకోవాలన్నమాట. చక్కగా వేసుకున్నాక చక్కగా మనం తిప్పుకొని చక్కగా పిల్లలకి ఇస్తే ఎంత బాగుందో. ఈ సేమియాలు ఏంటంటే కరకరలాడుతూ ఉన్నాయండి, అంత బాగుంది. ఈ సగ్గుబియ్యం సేమియా అంతా చాలా బాగుందండి. స్వీట్ నేను తక్కువే వేసాను, మీకు కావాలంటే ఇంకా వేసుకోండి. నేనైతే 70 గ్రామ్స్ వేసుకున్నాను. అదే షుగర్ పేషెంట్లు అయితే 30 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ గంజి కూడా వాళ్ళు ఎక్కువ తాగకూడదండి. ఈ గంజి కూడా తక్కువే తాగాలి. అంటే పావు టీ గ్లాస్ ఇస్తే చాలండి అలాగే. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం గంజిలో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం తక్కువ ఇచ్చుకోవాలి వాళ్ళకి. అలాగే దీంట్లో లాభాలు ఏంటంటే మనకి టిప్స్ కూడా చెప్తానండి, లాస్ట్లో చెప్తాను. జీడిపప్పులో చాలా పౌష్టికాలు ఉంటాయండి. బ్రెయిన్ స్ట్రోక్ రాదు పిల్లలకి, పెద్దవాళ్ళకి, అంటే ఎవరికి కూడా బ్రెయిన్ స్ట్రోక్ రాదు ఈ జీడిపప్పు తింటే. అలాగే జీడిపప్పు తింటే దాంట్లో మనకి 100 గ్రాములు మాంసం తీసుకున్నాం అనుకోండి, అలాగే 100 గ్రాములు జీడిపప్పు సమానం అన్నమాట. అందుకని జీడిపప్పు ఎక్కువ తీసుకోవాలి. షుగర్ పేషెంట్స్ కూడా ఒక గుప్పుడు తీసుకుంటే ఏం పర్వాలేదండి. కిలోలు కాకోకుండా తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. అలా కూడా జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది అన్నమాట, అందుకే షుగర్ వాళ్ళు వాడచ్చు. అలాగే కాపర్ కూడా ఉంటుంది దీంట్లో. సగ్గుబియ్యం చాలా మంచిది అనమాట, చాలా శక్తివంతమైంది. సగ్గుబియ్యం పిల్లలకి పెడితే చాలా మంచిది. అయితే దీంట్లో శక్తిని పెంచే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయండి. దానికి 2 స్పూన్స్ డైలీ పిల్లలకి ఏదో ఒక విధంగా మనం వాళ్ళకి 2 స్పూన్స్ ఇవ్వాలన్నమాట. ఎదుగుదలకు కూడా చాలా మంచిది ఇది. నీరసం రాదు, బరువు పెరగరు, షుగర్ కూడా కంట్రోల్లో అవుతుంది అన్నమాట సగ్గుబియ్యం తింటే. అలాగే కిస్మిస్లో ఎన్నో రోగ నిరోధక శక్తులు ఉంటాయి, ఐరన్ ఉంటుంది, పళ్ళకి చాలా మంచిది అనమాట కిస్మిస్. విటమిన్ సి ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అనమాట దీంట్లో. బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, కాలేయం కూడా శుభ్రం చేస్తుంది, ఫీవర్ రాదనమాట, గుండె జబ్బులు రావండి. మెయిన్గా ఏంటంటే మనకు గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏదో విధంగా కూరలో అయినా వేసుకోవచ్చు. లైట్గా మనం ఏదో ఒక విధంగా పచ్చిదైనా తింటే చాలా మంచిదండి. ఇవన్నీ కూడా చాలా పౌష్టికాలు ఉంటాయి కాబట్టి కాజు కిస్మిస్ మనం
ఏపుకోకూడదు. చక్కగా ఏదో ఒక దాంట్లో వేసేసి పిల్లలకి పెట్టాలి, పెద్దవాళ్ళకి పెట్టాలి, మనం తినాలన్నమాట. అది కిస్మిస్లు ఉండేదన్నమాట. అయితే గంజిలో ఏమేమి ఉంటాయంటే, ఈ గంజి కూడా చాలా శక్తివంతమైందండి. పూర్వకాలంలో గంజి అన్నం తినేవాళ్ళు. అలాగే ఆ గంజి వంచి గేదెలకి పెట్టేవాళ్ళనమాట. ఎందుకు దృఢంగా ఉంటాయి గేదెలు, చక్కగా పాలిస్తాయి అని చెప్పి గేదెలకి పెట్టేవాళ్ళనమాట. ఇప్పుడు గంజి ఎవరు తాగితే మంచిదంటే, కడుపులో నొప్పి, విరోచనాలు అయ్యే వాళ్ళకి ఇస్తే చాలా మంచిదండి. దాంట్లో చాలా శక్తి ఉంటది. ఎందుకు ఇస్తారంటే ఆళ్ళకి అప్పుడు విరోచనాలు అయిపోతే చాలా నీరసం అయిపోతారు కదండీ! పిల్లలేంటి, పెద్దోళ్ళేంటి. అందుకని ఆళ్ళకి గంజి ఇస్తారనమాట. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటది దాంట్లో. విటమిన్ బి ఉంటదండి. పెయిన్స్ రావు. అందుకని ఈ గంజి ఎక్కువగా ఇస్తారు. అలాగే బెల్లం గురించి మీకు తెలుసు కదండీ! లోగడ చెప్పాను కదండీ! అది గూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకని పిల్లలేంటి, పెద్దోళ్ళేంటి, మనమేంటి చక్కగా వాడుకోవచ్చు. అయితే దీంట్లో టిప్ ఏంటంటే, ఇప్పుడు మొటిమలు వచ్చినప్పుడు మనం ఆయింట్‌మెంట్ అప్లై చేస్తాం గదండీ! ఆ మొటిమలంతా పోయినాక ఆ మచ్చలు ఉండిపోతాయి. ఆ మచ్చలు పోవడానికి మనం బియ్యం నీళ్ళతో మొహం శుభ్రం చేసుకుంటే ఆ మచ్చలన్నీ పోతాయి. తరచుగా చెయ్యాలి. అలాగే 2, 3 నెలలు చేస్తే గానీ పోదది. ఇంకో టిప్ ఏంటంటే, మనం వేప చెట్టు ఉంటది కదండీ! వేప చెట్టు ఆకులు ఉంటాయి గదా! పచ్చియి, పండినయి అన్నీ ఉంటాయి గదా! అయితే కొద్దిగా ఎండబెట్టుకోవాలి మనం. ఎండబెట్టేసుకొని అది బాగా మండిపోకూడదు. లైట్‌గా అంటే పచ్చియి, పండియి ఉంటాయి గాబట్టి మనం నిప్పు ఎలిగిచ్చామనుకోండి, అది చక్కగా పొగ వస్తా ఉంటది. ఆ పొగకి దోమలు రావండి. చక్కగా ఈ టిప్ ఫాలో అవ్వండి మీరు. ఎందుకంటే దోమలు ఎక్కువగా ఉన్నాయి గదండీ! అందుకని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.